హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇండియన్ ట్విట్టర్ ఆల్టర్నేటివ్ కూ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ యాప్ దగ్గర ఒక 2-3 రోజుల నుంచి అయితే బాగా ట్రెండ్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇండియాలో మనకు తెలిసిందే ప్రజెంట్ అయితే ఫార్మర్స్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద గవర్నమెంట్ అయితే ట్విట్టర్లో కొన్ని అకౌంట్స్ని అయితే లిస్ట్ చేసి ట్విట్టర్కి అయితే ఇచ్చింది. సో ఈ అకౌంట్స్ నుంచి ఫార్మర్ ప్రొటెస్ట్కి సంబంధించిన అన్వాంటెడ్ డేటా, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్ళు అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అకౌంట్స్ నుంచి స్ప్రెడ్ చేస్తున్నారు, వీటిని బ్లాక్ చేయండి అని కొన్ని అకౌంట్స్ లిస్ట్ అయితే గవర్నమెంట్ అయితే ట్విట్టర్కి అయితే ఇచ్చింది. కాకపోతే ట్విట్టర్ మాత్రం ఇట్లా నార్మల్ యూజర్స్ అకౌంట్స్ని బ్లాక్ చేయటం, భారతదేశంలో ఉండే మానవుల హక్కుల్ని మేము ఉల్లంఘించినటువంటిది, మేము ఈ అకౌంట్స్ని బ్లాక్ చేయలేము అని చెప్పి ఒక బ్లాక్ పోస్ట్ అయితే రిలీజ్ అయితే చేసింది. సో దీనికి కారణంగా ట్విట్టర్ మీద మన ఇండియన్ గవర్నమెంట్కి కోపం వచ్చి ఇండియన్ మినిస్టర్స్ అందరు కూడా ఈ కూ యాప్ని అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు. సో ఇట్లా ఈ కూ యాప్ అయితే ఒక 2-3 రోజుల నుంచి అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. కాకపోతే ఈ కూ యాప్ మీకు దగ్గర ఒక 2.5 years నుంచే ఇదైతే ఉంది. 2 years ago నుంచే ఈ కూ యాప్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇది రీసెంట్ టైమ్స్లో అయితే ట్రెండ్ అవుతుంది. సో ఈ రోజు వీడియోలో మనం ఈ కూ యాప్ మొత్తం ఓవర్ చూద్దాం. సో ఎట్లా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ లాస్ట్కి ఫైనల్గా అసలు ఈ కూ యాప్ని వాడొచ్చా లేదా అని చెప్పి కూడా నా ఒపీనియన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడే వైరల్ అవుతుంది అండ్ ఇప్పుడే దీనికి సంబంధించిన కొన్ని లూప్ హోల్స్ కూడా అయితే బయటకు వస్తున్నాయి. డేటాను లీక్ చేస్తుందని, ఆ లూప్ హోల్ ఉందని, ఈ లూప్ హోల్ ఉందని చాలా కంప్లైంట్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో లాస్ట్లో దీని మీద నా ఒపీనియన్ కూడా చెప్తాను, మీరు వాడడం సేఫా కాదా, వాడచ్చా లేదా అని. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది, ఆర్ఎల్స్ మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి KOO అని కొట్టినా కానీ మీకు ఈ యాప్ అయితే వస్తుంది. సో యాప్ లోగో అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది అండ్ దీని పక్కన స్క్రీన్ రికార్డింగ్ మీరు మొత్తం చూడొచ్చు. సో యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మ్యాక్సిమం మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉన్నాయి, తెలుగు కూడా ఉంది. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నా. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్స్ని ఇది డిటెక్ట్ చేసి ఒక నెంబర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే ఈ నెంబర్కి మీకు ఒక OTP అయితే సెండ్ చేస్తుంది. సో OTP సెండ్ చేసిన తర్వాత OTPని ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయండి. అంతే, మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టే, సింపుల్. సో దాని తర్వాత మీ అకౌంట్ నేమ్ అడుగుతుంది. మీ అకౌంట్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం ఐడి ఇవ్వాలనుకుంటున్నారు అయితే అడుగుతుంది. మీరు కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ కొట్టేస్తే మీకు గెస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. మీరు ఎట్లాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ గెస్ట్ అకౌంట్ కానీ మీరు అకౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు గెస్ట్ అకౌంట్ వద్దు, నేను పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఈ గెస్ట్ అకౌంట్ని మీరు ప్రొఫైల్లోకి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో దీని పక్కన మీకు ఇక్కడ చూడొచ్చు ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది. ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ నేమ్ కానివ్వండి, మీ హ్యాండిల్ కానివ్వండి, మీ ప్రొఫెషన్, మీ లొకేషన్ అన్నీ కూడా మీరైతే ఇక్కడైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ కిందకి వెళ్తే ఇక్కడ మీకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లా మీరు మీకు కావాల్సిన లింక్స్ కూడా తెచ్చుకోవచ్చు. నేనైతే నా యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడొచ్చు మోర్ ఇన్ఫోలోకి వెళ్తే నా యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా అకౌంట్ క్రియేటింగ్ ప్రాసెస్ అయితే. ఒకసారి యాప్లో ఉన్న మొత్తం ఆప్షన్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. టాప్లో వచ్చేసరికి ఫీడ్ అని కనిపిస్తుంది. సో ఫీడ్లో వచ్చేసరికి మీరు ఎవరెవరినైతే ఫాలో అవుతున్నారు, వాళ్ళు చేసిన రీసెంట్ ట్వీట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన రీసెంట్ ట్వీట్ రిప్లైస్ కానివ్వండి, మీకు అన్నీ ఇక్కడైతే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ చూడొచ్చు నేను ప్రకాష్ జావదేకర్ గారిని అయితే ఫాలో అవుతున్నారు అండ్ దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT గవర్నమెంట్ని అయితే ఫాలో అవుతున్నాను. సో వీళ్ళ నుంచి వచ్చిన రీసెంట్ ట్వీట్స్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫీడ్లో. అండ్ ఫీడ్ పక్కన మీకు పీపుల్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో పీపుల్లో మీరు ఎవరైనా కొత్త పీపుల్ని ఫాలో అవ్వాలన్నా కానీ ఇక్కడైతే మీరు డిస్కవర్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనిపైన మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. పాపులర్ పీపుల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే పేజెస్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పీపుల్ అనే ఫీల్డ్లో అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా హోమ్ ఫీడ్లో ఉండే 2 ఆప్షన్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్స్. సో ఇక్కడ చూడొచ్చు హ్యాష్ ట్యాగ్స్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ప్రజెంట్ ఏమేమి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయో అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాన్ ట్విట్టర్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇక్కడైతే ట్రెండ్ అవుతుంది. సో ఈ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ మీద మీరు ఏదైనా కూ చేయాలంటే ఇక్కడ మీకు ఇక్కడ కూ అనే ప్లస్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరైతే ఈ హ్యాష్ ట్యాగ్ని ఉపయోగించి కూ అయితే చేయొచ్చు. సో ఇక్కడ కూ అంటే ఏంటంటే ట్విట్టర్లో మనం ట్వీట్ అంటాం, కూ యాప్లో వచ్చేసరికి మనం కూ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెర్చ్ బార్ కనిపిస్తుంది. సో సెర్చ్ బార్లోకి వెళ్ళి మీకు కావాల్సిన పీపుల్స్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు, హ్యాష్ ట్యాగ్ని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా కూ కావాలన్నా ఆ కూను కూడా మీరు ఇక్కడైతే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏదైనా వర్డ్ సెర్చ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్విట్టర్ అని సెర్చ్ అయితే చేస్తున్నాను. సో ట్విట్టర్ అని సెర్చ్ చేయగానే మీకు
ఫస్ట్ పీపుల్ సెలెక్ట్ చేస్తే ట్విట్టర్ అనే నేమ్ తోటి ఉన్న పీపుల్స్ అన్ని మీకు వస్తారు. హ్యాష్ ట్యాగ్ సెలెక్ట్ చేస్తే ట్విట్టర్ అనే పేరుతో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే వస్తాయి. కూ అని సెట్ చేస్తే ట్విట్టర్ని యూస్ చేసి ఎవరెవరైతే కూ చేశారో ఆ కూస్ అన్ని కూడా మీకు ఇక్కడైతే వస్తాయి. సో ఇదైతే కొంచెం కామెడీగా ఉంది కదా, కూ 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 అని. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ మీకు మెసేజెస్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీకు ఏమైనా మెసేజ్ వచ్చినా కానీ మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీకు ఎవరికైనా మెసేజ్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు, మీకు కింద ఎల్లో కలర్లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, మెసేజ్ ప్లస్ అనే ఐకాన్ తోటి. సో ఇక్కడ నుంచి మీకు ఎవరికన్నా కానీ మీరైతే మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో ఈ బెల్ ఐకాన్ ఎందుకంటే నోటిఫికేషన్స్ అనమాట. సో ఇక్కడ కూ యాప్లో మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ నుంచి అయితే మీరైతే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ ఎవరో ఒకరు కూ చేస్తూ మెన్షన్ చేశారనుకోండి, అట్లాంటి నోటిఫికేషన్స్ కానివ్వండి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారు అనుకోండి, ఆ నోటిఫికేషన్స్ కానీ అట్లాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఈ పేజ్లో అయితే వస్తాయి. అండ్ మీరు ట్విట్టర్లో ట్వీట్ చేయాల్సినట్టే ఇక్కడ కూడా మీరు ట్వీట్ అంటే కూ చేయాలంటే ఇక్కడ మీకు చూడొచ్చు, హోమ్ పేజ్లోకి వెళ్తే ప్లస్ కూ అని కనిపిస్తుంది, లేదనుకుంటే పైన మీకు వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని కూడా కనిపిస్తుంది. సో వీటి మీద క్లిక్ చేసి కూడా మీరు కూ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నా ప్రొఫైల్లోకి వెళ్తే నేను ఒక కూ చేశాను ఇక్కడ. సో ఈ కూ వచ్చేసరికి మై ఫస్ట్ కూ ఆన్ కూ అప్ అని అయితే చేశాను. హ్యాష్ ట్యాగ్ ఇండియా ట్విట్టర్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే మెన్షన్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు ట్విట్టర్లో ఎట్లాగైతే హ్యాష్ ట్యాగ్స్ వాడతారో, ట్విట్టర్లో ఎలాగైతే అదర్ అకౌంట్స్ని మెన్షన్ చేస్తారో, అట్లాగే ఈ కూ యాప్లో ఉన్న అందరి యూజర్స్ని కూడా మీరు మీ కూలో అయితే మెన్షన్ అయితే చేయొచ్చు. అండ్ పైన మీకు షేక్ హ్యాండ్లోకి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది టాప్ రైట్ కార్నర్లో. సో ఇది వచ్చేసరికి ట్రెండింగ్ కూస్ అనమాట. లాస్ట్ 24 అవర్స్లో ఏమేమి కూస్ అయితే ట్రెండింగ్ అవుతున్నాయో, వేటికైతే ఎక్కువ లైక్స్ అండ్ కామెంట్స్ వస్తున్నాయో, ఎక్కువ రీకూస్ వస్తున్నాయో అదంతా కూడా ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ట్విట్టర్లో రీట్వీట్ అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి రీకో అని ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు లైక్, కామెంట్ అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక 2 యారో సింబల్స్ లాగా అయితే కనిపిస్తుంది. 2 యారోస్ మెలికలు చుట్టుకొని ఉన్నట్టయితే ఉంది. సో ఇది వచ్చేసరికి రీకో అనమాట. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే రీకూ విత్ కామెంట్ అనేది కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్విట్టర్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఇది కూ యాప్లో ఉన్న ఆప్షన్స్ అన్ని చూసుకుంటే ఓవరాల్గా ఇది యాజ్ ఇట్ ఈస్ మీకు ట్విట్టర్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా మీకు అట్లానే ఉంది, ఎట్లాంటి తేడా అయితే లేదు. కాకపోతే ట్విట్టర్ వచ్చేసరికి మీకు బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తోటి వస్తుంది, కూ యాప్ వచ్చేసరికి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి అయితే వస్తుంది. అదొకటే డిఫరెన్స్. అండ్ ట్విట్టర్లో వచ్చేసరికి మీకు ట్వీట్ అండ్ రీట్వీట్ అని ఉంటుంది, కూలో వచ్చేసరికి కూ అండ్ రీకూ అని ఉంటుంది. ఇంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ కూ యాప్ వచ్చేసరికి కొంచెం చిన్న ప్లాట్ఫామ్, తక్కువ మందే మీకైతే ఉంటారు. నేను అందరికీ చెక్ చేశాను, మ్యాక్సిమం ఆఫీషియల్స్ అందరు ఎవరు లేరు, మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు మన క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి, అండ్ ఏపీ రాజకీయ నాయకులు కానివ్వండి, అండ్ మన మొబైల్ కంపెనీ సీఈఓస్ కానివ్వండి, ఎవరు కూడా ఈ కూ యాప్లో అయితే లేరు. మ్యాక్సిమం అందరు కూడా ట్విట్టర్లో అయితే ఉంటారు. సో ట్విట్టర్ తోటి దీన్ని అయితే మాత్రం అసలు కంపేర్ చేయడం. సో ట్విట్టర్కి ఇదొక చిన్న క్లోన్ అని చెప్పొచ్చు కానివ్వండి, ట్విట్టర్ తోటి సమానంగా మాత్రం ఈ కూ యాప్ని కంపేర్ అయితే చేయలేము. సో ఎందుకంటే ట్విట్టర్ అది చాలా పెద్ద ప్లాట్ఫామ్, అండ్ ట్విట్టర్లో చాలా మంది అఫీషియల్స్ కూడా ఉంటారు వాళ్ళ అకౌంట్స్ తోటి. అండ్ పేరుకే ఈ కూ యాప్ అయితే ఇండియన్ యాప్. సో దీన్ని డెవలప్ చేసింది అయితే ఇండియన్ డెవలపర్సే, దీని సీఈఓస్ అండ్ కో ఫౌండర్స్ కూడా ఇండియా వాళ్ళే. కాకపోతే ఈ కూ యాప్లో ఇన్వెస్టర్స్ మాత్రం కొంతమంది చైనా ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు. సో షూన్వే అనే ఒక చైనా సంస్థ అయితే ఈ యాప్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది. బట్ దీనికి డెవలపర్ సీఈఓస్ మాత్రం ఇండియన్ వాళ్ళే, ఒక ఇన్వెస్టర్ మాత్రమే చైనా ఇన్వెస్టర్ అయితే ఉన్నారు. సో ఇంకా నా ఒపీనియన్ దీన్ని వాడొచ్చా వాడకూడదు అంటే మాత్రం రీసెంట్ గా మనకి దీని మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి, ఇది అంత సేఫ్ కాదు, మీ డేటా ఈజీగా లీక్ అవుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మీ నేమ్ కానివ్వండి, మీ మ్యారిటల్ స్టేటస్ కానివ్వండి, మీ జీమెయిల్ అడ్రస్ కానివ్వండి ఈజీగా దీనిలో లీక్ అవుతుందని కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. అండ్ దీని మీద ఈ కూ యాప్ అఫీషియల్స్ కూడా మీకు అయితే స్పందించారు. సో వాళ్ళు స్పందించి ఏదైతే ఈ ఈమెయిల్ లీకేజ్ ఇష్యూ ఉందో దాన్ని అయితే మేము ఫిక్స్ చేసాము, మీ ప్రైవసీ ఎక్కడికి పోదని వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అండ్ ఓవరాల్గా మన గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీన్ని అఫీషియల్గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదన్నా డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ ఫ్యూచర్లో వీళ్ళు రికవర్ అయితే చేసుకుంటారు. అండ్ ఇక మీరు ఈ యాప్ని వాడొచ్చా వాడకూడదంటే మాత్రం మీరు ఒక మంచి అఫీషియల్, మీకు ప్రైవసీ మీద బాగా కన్సర్న్ ఉంది, ప్రైవసీ నాకు ఎట్లాంటి తేడా ఉండకూడదు అనుకుంటే మాత్రం బెటర్ ఇప్పుడైతే మీరు ఈ కూ యాప్ని అయితే వాడకండి. లేదు మీరు నాలాగా కొత్త యాప్ వచ్చింది కదా ఏదో ఒకటి చెక్ చేద్దాం, ఒక ట్రైల్ వేద్దాం అనుకుంటే మాత్రం, నాకు ప్రైవసీ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం మీరు ఈ కూ యాప్ని అయితే వాడచ్చు. అండ్ ఈ కూ యాప్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గెస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎట్లాంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయకుండా గెస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే కన్ఫర్మ్గా మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అదొకటే డ్రాబ్యాక్ అనమాట. సో మీ మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చి నేను అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను, నా మ్యారిటల్ స్టేటస్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, నా నేమ్ కానివ్వండి ఎవరికి తెలియకుండా ఉంటే చాలా అనుకుంటే మాత్రం మీరు గెస్ట్ అకౌంట్లో కూడా ఈ కూ యాప్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో అయితే కూ యాప్ మీద. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో బోరింగ్గా ఉందా, ఎక్స్ప్లెనేషన్ మార్చాలా,
చేయాలా, సెటప్ ఎలా ఉంది, మొత్తం కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, ఇది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.